ఓవైపు అసమ్మతి కార్చిచ్చు, మరోవైపు సర్వేల్లో కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకత వెరసి కాంగ్రెస్ క్యాడర్లో అంతర్మథనం మొదలైంది. కొందరు మంత్రుల అవినీతి, కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తి క్యాడర్ను పూర్తిగా నైరాస్యంలోకి నెట్టింది. ప్రభుత్వం తమదేనని చెప్పుకోవడమే గాని పథకాల్లోనూ వారికి దక్కిందేమీ లేదు. ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమించిన తమను కాదని పక్క పార్టీల నుంచి వచ్చి చేరిన వలస ఎమ్మెల్యేలు, నేతలకు పెద్దపీట వేస్తుండడం కూడా వారిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. కాంగ్రెస్ లో క్యాడర్ రగిలిపోతున్నది. పార్టీ పెద్దల పనులు క్షణాల్లోనే జరిగిపోతుంటే తమ పనులేమో పాతరబడిపోతున్నాయని ఎమ్మెల్యేల నుంచి చోటామోటా లీడర్లలో ఆవేదన నిండిపోయింది. అటు ఏ పనులు కాక ఇటు ఎలాంటి సంపాదన లేక పార్టీ ప్రభుత్వ పెద్దలపై కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు కన్నెర్ర చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రయోజనం లేదని, చిన్న చిన్న పనులు కూడా కావడం లేదని మండిపడుతున్నారు. పనుల కోసం పోతే మమ్మల్ని కూడా కమిషన్లు అడుగుతున్నారని ఆగ్రహిస్తున్నారు. కేసీఆర్ సర్కారులోనే మంచిగుండే, కనీసం 6 నెలలకోసారి రైతు బంధు పైసలైనా ఖచ్చితంగా వచ్చేవని, తమ ప్రభుత్వంలో వాటికి కూడా దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జెండా ఎందుకు మోయాలి, వీళ్లకు బానిసత్వం చేయాలా అంటూ తమ ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం 6 నెలల్లోనే ఆవిరైపోయిందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని, ఆర్థికంగా స్థిరపడొచ్చని ఆశపడ్డామని, కానీ ప్రభుత్వంలో ఏ ఒక్క పని కావడం లేదని నిట్టూర్చుతున్నారు. కనీసం గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని కాపాడుకున్నామని, అధికారంలోకి వచ్చాక లాభపడతామని భావించామని, కానీ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉన్నదని చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలను, లీడర్లను మంత్రులు పూర్తిగా దూరం పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కింది స్థాయి లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ పాలనతో పోల్చితే కేసీఆర్ పాలనే బాగుందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాటంగానే చెప్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన ఓ రెడ్డి సామాజిక వర్గం లీడర్ మాట్లాడుతూ, కేసీఆర్ సారే నయముండే, కనీసం అప్పుడు సమయానికి రైతు బంధు పైసలైనా వచ్చేది. ఇప్పుడు మాకు పనులు అయితే లేవు, రైతు బంధు పైసలు కూడా దిక్కులేవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అంటూ సోషల్ మీడియాలో సర్వే చేసింది. ఈ సర్వేలో 70% పైగా ఫామ్ హౌస్ పాలనే బాగున్నదంటూ నెటిజన్లు ఓట్లు వేశారు. దీనిపై స్పందించిన ఓ కాంగ్రెస్ నేత, అవును, ఆ సర్వే 1000% వాస్తవం, కేసీఆర్ పాలనే బాగుంది, కేసీఆర్ కు మద్దతుగా మా పార్టీ కార్యకర్తలు కూడా ఓటు వేశారు, కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించారని కుండబద్దలు కొట్టారు. సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా చిన్న చిన్న పనులను కింది స్థాయి లీడర్లకు అప్పగిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ స్థాయి పనుల్ని కార్యకర్తలకు అప్పగించేవారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఎంత చిన్న పనైనా సీఎం, మంత్రులు, వాళ్ళ బంధువులు, ముఖ్య నేతలే చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు పనుల కోసం మంత్రులు, ముఖ్య నేతల వద్దకు వెళ్లిన లీడర్లను సాధారణ వ్యక్తుల్లానే పరిగణిస్తున్నారట. అందరి మాదిరిగానే తమ వద్ద కూడా పనుల కోసం అధికారులు లంచాలు అడుగుతుంటే కీలక నేతలు కమిషన్లు అడుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలోనే ఉంటూ కప్పం కట్టాలా, లంచాలు కమిషన్లు ఇవ్వాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం, మంత్రులు, కీలక నేతలతో ఫోటోలు దిగి స్టేటస్ గా పెట్టుకున్న వాళ్ళు వాటిని ఇప్పుడు తొలగించుకుంటున్నారు. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నా చాలా మంది పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఆస్తులను అమ్మి అప్పులు చేసి పార్టీని నడిపించారు. అధికారంలోకి వచ్చాక మంచి రోజులు రాకపోతాయా అనే నమ్మకంతో ఈ పని చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మళ్లీ అవే అప్పులు చేస్తున్నట్టు వాపోతున్నారు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్పు చేయాల్సి వస్తోందని ఓ 2వ స్థాయి నేత తన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రయోజనం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో లీడర్లు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎందుకు వీళ్లను గెలిపించామా అంటూ మదనపడుతున్నారు. వాళ్ల లాభం కోసం మా జీవితాలను నాశనం చేసుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ జెండా మోసినందుకు కష్టాలే మిగిలాయని, ఇప్పుడు కూడా కష్టాలు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం జెండా ఎందుకు మోయాలి, మేమేమైనా బానిసలమా అంటూ ప్రశ్నిస్తున్నారు.